అండి, నేను మీ జయలక్ష్మి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నేనైతే ప్రొద్దుటే ఉదయాన్నే లేచి 6:15 ఇప్పుడు కరెక్ట్ టైము పైకి వచ్చేసాను. చెట్లకు నీళ్ళు పోద్దాం. నిన్న రాత్రి పోయలేదు, నిన్న సాయంత్రం అదంతా వచ్చాము కానీ పైకి వెళ్ళిపోయాము. సరే లేచి ప్రొద్దుటే వచ్చేసానమాట. ఫస్ట్ మొక్కలకు నీళ్లు పోసుకుంటే కానీ నాకు ప్రశాంతత ఉండదు. అప్పుడు దాకా అయితే నాకు నిద్ర పట్టదనమాట. చూసారా సూర్యభగవానుడు ఎంత చక్కగా మీకు కనిపిస్తుందా? ఎర్రగా కొబ్బరి చెట్లో నుంచి భలే ఉంది కదా. చక్కగా సీనరీ అయితే భలే ఉంది, ఊర్లలో ఉన్నట్టుంది. ఒక్క పక్షి వెళ్తే బాగుండు ఇప్పుడు అక్కడి నుంచి. వావ్, భలే ఉందండి మొత్తానికి. అలా ఒక అందం వస్తుందన్నమాట. అక్కడి నుంచి ఒక పక్షులు కానీ కొంగలు కానీ అలా వెళ్తే భలే ఉంటుంది. ఇప్పుడు 6:15 కదా టైము. మనం చెట్ల పని చూసుకొని మొక్కల పని వెళ్ళేటప్పటికి ఇంట్లోకి ఎంత అయిద్దో చూద్దామా. ఇదిగో సూర్యభగవానుడికి అయితే ఒక్కసారి నమస్కరించుకుందాం. ఓం సూర్యదేవాయ నమః. చక్కగా పొద్దు పొడుస్తూ ఉన్నారు హ్యాపీగా, భలే అందంగా ఉందండి. అక్కడ మా ఇంటి ఎదురు ఒక ఇంటి దగ్గర చూస్తున్నారు కదా మీరే, ఒక కొబ్బరి చెట్టు ఉంది. ఆ కొబ్బరి చెట్ల నుంచి సూర్యదేవుడు ఉదయిస్తూ ఉన్నారనమాట. ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. బాగుంది కదా. నాకు ఇట్లా చూస్తుంటే మొక్కల పని కూడా చేయబుద్ది కావట్లేదు. అందమే అందం, ఎంత అందంగా ఉన్నారో. సూర్యుడిని చంద్రుడిని అలా అనకూడదంటండి, కానీ నాకు చూడగానే అలా అనిపిస్తుంది అనమాట. మన చిన్న తోటలోకి అయితే వెళ్ళిపోతాం. ఇంకా వచ్చేయండి. ఇదిగోండి ఇలా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మన బిల్డింగ్ అంతా. ఇక్కడ మొక్కలకైతే పోసేసాను ఆల్రెడీ. పోసిన తర్వాత ఇంక వీడియో తీస్తున్నా. ఇదిగో కరివేపాకు చెట్టు ఒకటి తెచ్చాను నిన్న, నాటాలి ఇప్పుడు. అది వేరే దగ్గరికి వెళ్తే అక్కడ ఒకటి తీసుకొని వచ్చానమాట. ఇప్పుడు ఎట్లుంది మన గార్డెను. రాత్రి వచ్చాను, ప్రాణం అంతా నీళ్లు పోయలేదు అన్నట్లయితే ఇది ఇక్కడ వాడిపోయింది చూసారా. అట్లా ఇప్పుడు పోయి నీళ్లు పోయగానే మళ్ళీ బాగా వస్తుంది. ఇదిగోండి మల్లె పువ్వు ఇలా ఉంది. ఇదిగో బీట్రూట్ వాటర్ అంతా ఇదిగో దీంట్లో వచ్చిన చెత్త అంతా తీస్తూ ఉన్నాను అనమాట కూర్చొని. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ మామూలు నీళ్ళలో కలుపుకుంటూ మొక్కలన్నిటికీ పోయాలి నేను. మీకు అంతకుముందు వీడియోలో కూడా చెప్పినట్లున్నాను. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు వీడియో వెళ్ళి. బలం వాటర్ అనమాట మొక్కలకి. అంటే దీంట్లో ఏమేమి వేస్తాను అనేది అంతా ఇస్తాను. నేనైతే ఒకసారి మామూలు నీళ్ళు పోస్తాను, ఒకసారి అయితే ఈ నీళ్ళు కంపల్సరీ పోస్తాను మొక్కలకి. ఇదిగో ఈ మొక్కలు కూడా తెచ్చాను, నాటాలి ఇప్పుడు. అది ఇంకా మన మొక్కలకి ఏమేమి పూలు వచ్చాయి చూసుకొని నీళ్లు పోసేసుకొని వెళ్ళిపోదాం కిందకి. మనమైతే కనకాంబరాలు అయితే కొన్నే వచ్చినాయి. ఇవి గులాబీలు అయితే ఎండొస్తే బాగా విచ్చుకుంటాయి. ఇదిగో ఇవి. తర్వాత ఇవి కూడా కలర్ పూలు కూడా గులాబీలు ఎండొస్తేనే విచ్చుకుంటాయండి. గంప నిండా పువ్వులు అయితే ఎండొస్తేనే విచ్చుకుంటాయి. అవి కూడా ఎందుకో తెలీదు. అలాగే మల్లెపూలు చూసారా, ఇదిగో మల్లె పువ్వుల మకరందమా. వావ్, బాగుందమ్మా. ఇంకో విషయం మీకు నేను ఇప్పుడే చూసాను, ఇదిగో విరజాజి. వావ్, అరే ఇక్కడ కూడా ఆశ్చర్యం, ఇంకొక విరజాజి. అమ్మ జయలక్ష్మి, మీ విరజాజుల పంట మల్లె పంట పండింది పో ఇంతకీ. చూసారా, ఇదనమాట సంగతి. వావ్, సూపర్. అంతే. ఇవన్నీ కొంచెం కొంచెం ఇచ్చుకున్నాయి కదా, ఇప్పుడు మొత్తం ఇచ్చుకుంటాయి. కొంచెం ఎండపడగానే మొత్తం ఇచ్చుకొని ఇంకా ఎండ పడే కొద్దీ స్మెల్ వెళ్ళిపోతుంది అనమాట. మనం ఏం చేద్దామంటే చక్కగా వాటర్ పోసేసుకొని ఇప్పుడే కట్ చేసేసుకుందాం. పిట్టలు చూడండి ఇంకా బయలుదేరినాయి అనమాట. వాటి ఆహారానికి బాగుంటుంది. ఇప్పుడు వస్తే మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. నేనేంటంటే ఎండ పడితే నీళ్లు పోయలేనని చెప్పి గబగబా ఇప్పుడే వచ్చేసాను. భలే ఎండ ఉంటుందండి, తర్వాత మామూలుగా ఉండదు. ఎక్కడో ఫ్లైట్ వినిపిస్తుంది సౌండ్. ఇదిగో సూర్యభగవానుడు మీతో 2 నిమిషాలు మాట్లాడేలేపు చూసారా ఎంత పైకి వచ్చారో. భలే ఉంటుంది ఎర్రగా చక్కగా చెట్లో నుంచి. అసలు ఈ అందం ఎక్కడి నుంచి వస్తుంది బాబోయ్, నాకు అర్థం కాదు. చూడండి అసలు. వావ్, ఎంత అందమో అసలు. ప్రకృతి అందమే అందం కదా. ఎంతైనా ప్రకృతి అందాలు మామూలుగా ఉండవండి. నేనైతే నీళ్లు పోయాలన్న విషయం కూడా మర్చిపోయి అలా చూస్తున్నా. ఎందుకంటే రోజు ఈ టైంకి రాం కదా మనం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఎర్రగా అలా భలే ఉంది అందం. ఇంకా కొంచెం సేపు ఆగితే ఆ ఎరుపు కనిపించదు. అంటే వెలుతురు ఎక్కువైపోయి ఆకాశంలోకి వచ్చేసి సూర్యుడు మామూలుగా కనిపిస్తారు అనమాట. అప్పుడు మన చెట్లోకి వస్తారు.
ఇప్పుడు కూడా చెట్ల నుంచి కనిపిస్తుంది, వీటి వెళ్తే ఇటు వచ్చేస్తారనమాట. అది ఇప్పుడైతే ఇక్కడ పొద్దు పొడుస్తున్నారు. ఓం సూర్యదేవాయ నమః. తండ్రి చల్లగా చూడు అందరినీ. మనం పని మొదలు పెట్టేద్దామండి. ఇంకా ఈ సూర్యుడు ఎక్కడ దాకా వస్తారు తర్వాత చూద్దాము. నాకు ఇట్లా చూస్తుంటే రోజంతా ఇలా ఉంటానన్నమాట, అంత ఇష్టంగా ఉంటుంది. ఇదిగో ఇంకా మన రైళ్ళు అయితే వదిలేసినట్టున్నారు. పొద్దుటే 6 వచ్చేస్తుంది, బయలుదేరినాయి. ఇంకా గొడవ పిట్టలు రైళ్ళు బాగుంటుంది సందడిగా. నాకు ఇవే తోడు పైన బిల్డింగ్ పైన మా పాప నిద్రపోతుంది, లేపకుండా వచ్చానమాట. వాటర్ పోసేసి వెళ్ళిపోదాం అని చెప్పి లేపకుండా వచ్చి తనని అయితే. ఇదిగో సూర్యుడు చూసారా, నాకు చూస్తుంటే ఇలా చూడాలనిపిస్తుంది కాబట్టి నేను ఉంటాను. ఇంకా అమ్మయ్య ఆల్మోస్ట్ దగ్గర పడి మొత్తం వావ్ పిట్టలన్నీ ఎగిరిపోయినాయి. వాటర్ బయటం అయితే దాదాపు అయిపోయిందండి. ఇదిగో మొత్తం బీట్రూటు ఉల్లిపాయ పొట్టు నీళ్ళంతా అయిపోయాయి. మళ్ళీ ఫ్రెష్ నీళ్ళు పట్టుకున్నా, ఇంత అయితే వచ్చిందనమాట వేస్ట్. ఇదిగో మొత్తం. తర్వాత ఇక్కడి నుంచి వస్తే మన సూర్యభగవానుడు చూసారా పైకి వచ్చేసారు. దాదాపు ఒక పావు గంట 20 నిమిషాలు అయ్యుండొచ్చు చెట్లకు నీళ్ళు పోయి బట్టి. ఇదిగో మొత్తం క్లీన్ చేసుకున్నా క్లియర్గా. ఎందుకంటే ఇంకొంచెం సేపు ఆగితే వేడికి హైదరాబాద్లో కూడా భలే వేడి ఉందండి, ఒళ్ళంతా మంట పుట్టిపోతుంది ఎండకి. అందుకనే ఇలా అనమాట ప్రొద్దుటే వచ్చాను. హ్యాపీగా ఉంది నాకైతే. పని చేసినట్టు ఉండదు. మెయిన్ ఏంటంటే ప్రొద్దుటే వస్తే పని చేసినట్టు ఉండదు మెయిన్ అది. ఈ బకెట్ మొత్తం ఇంకా ఈ నీళ్ళకి పెట్టేశాను, ఎందుకంటే పెద్ద బకెట్ ఇది. చిన్నవి సరిపోవట్లేదండి మొత్తం చెట్లకి. ఎండాకాలం కదా ఎక్కువ తాగేస్తున్నాయి నీళ్ళు. మన బయటకు వెళ్ళినప్పుడు 3-4 బస్తాలు ఉన్నా సరే. ఉల్లిపాయ పొట్టు మళ్ళీ తెచ్చాను. మా అమ్మాయి అంటది ఎంత ఉన్నా సరిపోదు నీకని. నిజమే కదా మరి, ఎందుకంటే ఇదిగా ఇలా నానబెట్టుకుంటాం కాబట్టి. నాకు ఎంత వచ్చినా భలే సంతోషం అండి. ఉల్లిపాయ పొట్టు చూడగానే అబ్బా ఇంకెందుకు వచ్చింది, మన మొక్కలకి మంచి బలం దొరికింది అనుకుంటాను. చక్కగా తెచ్చి ఒకరోజు తెచ్చిందంతా ఇట్లా నానబెట్టేస్తాను అనమాట. చాలా బలం అండి ఎండాకాలం కూడా. మీకు ఎందుకు చూపిస్తానంటే ఎవరైనా చేసుకుంటారేమో అన్న ఒక చిన్న సంతోషం అంతే. ఇంకా బాగుంటాయి కదా మొక్కలు. ఎవరు పెంచిన మొక్కలే కదండి. అమ్మవారు ప్రకృతి అంటే చక్కగా మనం పెంచుకోవడానికి ట్రై చేయాలి, తప్పులేదు. ఎవరికైనా అమ్మే కదా, ప్రకృతి తల్లి కూడా అమ్మే. దీంట్లో బీట్రూట్ ముక్కలన్నీ కోసి పెట్టాం రెడీగా. అదే వేయాలి తెచ్చి, ఇంట్లో ఉన్నాయి. ఇప్పుడు నానబెట్టేస్తే ఇవి గుర్తుంటాయి. వాటిని పోసి వేసాను. ఇదిగో ఇదంతా మెంతులు వేసాను అనమాట. అమ్మయ్య ఇదిగోండి. చూస్తే కొన్ని చెట్లులా ఉంటాయి కానీ 4 వైపులు స్ప్రెడ్ చేశాను కదా, నీళ్లు పోసేటప్పటికి అయిపోతుంది నా పని. మామూలుగా ఉండదు అనమాట. అయినా సరే చాలా సంతోషం అదనమాట సంగతి. ఇప్పుడు నాటేసుకుందాం అది. ఇదిగోండి, మీరు ఎవరైనా సరే ఎవరింటి దగ్గర నుంచి అన్న మొక్కలు తెచ్చుకునేటప్పుడు ఇలా చక్కగా ముద్దగట్టి, వేర్లన్నీ ఎండిపోకుండా ముద్దగట్టి అట్లా ప్లాస్టిక్ కవర్లు వేసి చక్కగా తెచ్చుకోండి, బాగుంటాయి. ఇది 2 రోజులైంది నేను తెచ్చి అక్కడ పెట్టాను, చెట్టు కింద మర్చిపోయాను. నిన్నొక్క రోజే రాలేదు, ఈరోజు వచ్చేసాను కదా, నాటేద్దామని చూస్తున్నాను. నాటేద్దాం ఇప్పుడు మనం. ఇదిగో దీంట్లో వేద్దామని చూస్తున్నాను. ఇక్కడ ఒక ఆల్రెడీ కరివేపాకు చెట్టు ఉందండి. ఏదో చెప్పబోయాను, మర్చిపోయా. చెర్రీ టమాటాలన్నీ ఎండిపోయాయి చెట్లు, అందుకే తీసేస్తున్నాను. ఇదేంటో చెప్పండి, మీకు తెలిస్తే. నాకు తెలియదు ఇదేమాకు, దీన్ని ఏమంటారో నాకు తెలియదండి. కొంచెం అన్నీ అందరికీ తెలియవు కదా, అలాగే నాకు ఇదేమాకు తెలియదు. కొన్ని వెనకటి కాలం ఆకులు అయితే నాకు తెలియవండి చాలా వరకు. పెద్దవాళ్ళు ఉంటే మన ఇంట్లో చెప్పేవాళ్ళు. ఇక్కడ ఆల్రెడీ కరివేపాకు చెట్టు ఉంది కాబట్టి ఇంకోటి వేస్తాను, 2 కలిపి బతుకుతాయి అన్నమాట. ఇంకే మళ్ళీ వేరే ఇదెందుకు, కుండీ కదా అందుకని చక్కగా, అందుకని పెట్టేస్తే అదే బతుకుతూ ఉంటుంది. దొరికినప్పుడు తెచ్చి పెట్టుకుంటూ ఉండాలి మనం, అలా బతుకుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో దీన్ని ఇలా పెట్టేస్తే చాలు, సింపుల్. మనం కష్టపడక్కర్లేదు, తేవటం అంతే ఈజీగా ఉంటుంది. చూసారా, నేను ఒక కెమెరాతో ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో పెట్టేస్తున్నాను అంతే. చాలా సింపుల్ అండి. మనం కష్టం అని ఏది అనుకోకూడదు. ఇష్టంతో చేస్తే భలే ఉంటుంది అసలు, హాయిగా భలే హ్యాపీగా కూడా ఉంటుంది అనమాట. అది పరిస్థితి. ఇదిగో అయిపోయింది, మీకు కూడా చూపిద్దామని. చాలా సింపుల్, కష్టపడిపోయి ఇంత మనమేం పడక్కర్లేదు అంతే. ఆ 2 పెరుగుతాయి ఇప్పుడు, తోడుగా ఉంటుంది అనమాట. అది సంగతి. ఇప్పుడు నీళ్ళు పోసుకొని వెళ్ళిపోదాం. అయిపోయింది. ఇదిగో ఇవన్నీ చేయాలని నేను పొద్దుటే వచ్చాను. అమ్మో నాకు ప్రాణం అప్పలేదు అసలు, నిద్ర కూడా రాలేదు. మా అమ్మాయి అంటుంది నిద్రపోతావు పొద్దుటేనవన్నీ. ఇదైతే భలే మంచి స్మెల్ వస్తుంది. సబ్జా గింజల చెట్టు అంటారు, రుద్రజడ అంటారు. మరి ఎంతవరకు ఏదో నాకు తెలియదండి. సబ్జా గింజలు అయితే వచ్చినాయి, మొన్న చూసాను నేను. ఇదిగో ఇక్కడ 2 ఉంటే మళ్ళీ వేసాను. కరివేపాకు వేసేసాము మనము హ్యాపీగా. అదనమాట సంగతి. ఇదిగో సూర్యభగవానుడు ఇక్కడి నుంచి చూద్దామా. ఎక్కడి నుంచి చూసినా భలే అందంగా ఉంటారు ఆయన.
నాకు ఇదేం పిచ్చో దేవుడా, నాకు అర్థం కాదు. తండ్రి ఎక్కడున్నావు నాయన, మాకు కనిపించే దైవానివి నువ్వు హ్యాపీగా కనిపిస్తావు. అబ్బాబ్బా భలే ఉంది. పైకి వచ్చేసారండి. మనం ఇప్పుడు పూలు కోసుకొని ఇంకా ఈ మొక్కలు కూడా నాడదాం, మర్చిపోయా. ఈ నాటటం అనేది ఏమీ లేదు. ఇదిగో ఇలా తీసుకెళ్ళి ఇది ఉంది కదా కొమ్మ, ఇది క్రోటను, ఇలా గుచ్చేయటం. ఆల్రెడీ నీళ్ళు పోసాను కాబట్టి మెత్తగా వెళ్ళిపోయింది. ఏం లేదు దీంట్లో పెద్ద పరిస్థితి పని అలాంటివి ఏమి ఉండవు. నేనైతే ఇలానే నాడతా, మీరు నమ్మరు. ఆఖరికి నేను ఇది ఉంటుంది చూడండి, అదేంటి మందారం కూడా ఇలానే నాటాను అనమాట. వచ్చేసింది అంతే, సింపుల్. ఇలా గుచ్చేయటం అంతే, ఏం లేదు. వస్తాయి మరి ఎందుకో తెలియదు, దేవుడి దయ అన్న, దేవుడి దయ నాకు అంతే. అయిపోయిందమ్మా. ఇంకొక వైపు నాడదాం, అందంగా ఉంటుందని, ఒక అందమైన లుక్ వస్తుందని, అంతే, ఏం లేదు. ఇదిగో ఇలా అంటాం కదా, అంతే, చాలా సింపుల్. ఇలా లోపలిగా నెట్టేయటమే. అస్సలు వేర్లతో బతుకుతాయి. ఎండాకాలం ఆ కాలం ఈ కాలం ఏముండదండి దీనికి, హ్యాపీగా బతికిపోతుంది అనమాట. ఏమో నేనేస్తే అయితే అలానే బతుకుతుంది. మరి అందరి విషయం నాకు తెలియదు, ఎందుకంటే మనం చెప్పకూడదు కదా, అందుకని. ఇదిగో ఇలా గుచ్చనమాట, అది ఇలా వచ్చింది. భలే ఉంది కదా అందంగా. ఇది భలే ఉంటుందండి, దేనికదే బాగుంటుంది. క్రోటన్స్ కొన్ని అలా ఉంటాయి అన్నమాట. గుచ్చేద్దాం, అక్కడెక్కడ ఏముంది కదా, వస్తూ ఉంటాయి, అందంగా ఉంటాయి. అవి హ్యాపీగా ఉంటుంది, అందంగా ఉంటాయి. కరివేపాకు చెట్లు కాదు, మిరపకాయలు పర్లేదు, అవే బతుకుతుంటాయి. క్రోటన్ కదా, అందంగా ఉంటాయి, అంతే. సరేనా, మరి మనం పూలు కోసుకుందాం, ఇంకా వెళ్ళిపోతారండి. చూసారా ఎండ అయితే ఎంత వచ్చిందో, బాబు ఇలా ఉంటుంది అనమాట. అందుకే నా భయం, పొద్దుటే వచ్చేసాను దేవుడి దయ వల్ల. అబ్బో భలే ఉన్నావు అయ్యా నువ్వు, బంగారు తండ్రి, బంగారం కలర్లో. హ్యాపీగా ఉంది నాకైతే. రోజు ఈ టైంకి రాం కాబట్టి మనకే ఒక ఆనందం, అంతే. ఇదిగో ఇవైతే పెట్టెలకి నింపి పెట్టేస్తాను, అది సంగతి. వచ్చేసావమ్మా, ట్రైన్ అది బాగుంది కదా, హ్యాపీ. తోడు పక్షులు కూడా మనకి ఇక్కడ, అదనమాట సంగతి. నిండిపోయింది, ఇంక పెట్టేద్దాం. చెత్త తీసుకెళ్ళి పడేసి ఇంక పనులున్నాయి ఇంట్లో. అసలు లేచాను, ఇటు వచ్చేసాను, అంతే. నాకు ఆ సంతోషం ఇదే కదా, అందుకని. బాగుంది కదా. మీ జయలక్ష్మికి ఆనందం ఎక్కడ ఉండదండి, ఇలాంటి వాటిలోనే ఉంటుంది. మొక్కలకి పని చేసుకోవటం, హ్యాపీగా అవి బాగుంటే ఆనందపడటం, ఇవేనమాట. అక్కడ పెట్టేద్దాం. ఇంకా ఇలా నీళ్ళు ఇక్కడ పెడతాను కదా ఇన్ని రకాలుగా, డబ్బాల్లో, బకెట్లలో. వాటికి అలవాటైపోయి ఇక్కడికి వచ్చి చక్కగా ముచ్చటేసుకొని ఒక గ్రూప్గా తయారవుతాయి అనమాట. ఇక్కడ బకెట్ల మీద నుంచొని నేను ఒక్కోసారి క్యాప్చర్ చేసే లోపే వెళ్ళిపోతాయి అనమాట. నుంచొని ముచ్చట్లు వేసుకుంటూ కీ అనుకుంటా ముచ్చట్లు వేసుకుంటూ తాగుతుంటాయి, హ్యాపీగా ఎంజాయ్గా రిలాక్స్ అవుతుంటాయి అనమాట. ఇక్కడికి వచ్చి చెట్టు కిందకి, అది నాకు భలే ఇష్టం చూస్తుంటే. అందుకోసం ఆయన పెడతానమాట. చెర్రీ టమాటాలు వేసేసానబ్బా. ఇదిగో డబ్బాల్లో కొంచెం కుదురుకున్నాక, అంటే వేరు పుట్టాక తీసుకెళ్ళి నీడకు పెట్టేసుకుందాం. ఎప్పుడైనా సరే ఒక చెట్టు నాటిన తర్వాత నీడకు పెట్టేయాలి. ఆ వేరు కొంచెం కుదురుకున్నాక అప్పుడు మనం ఎండలో పెట్టుకోవచ్చు. ఇదిగో పచ్చగా అవుతుంది వైట్కాయ, ఏంటిది వంకాయ, విత్తనానికి పచ్చగా అయిపోతుంది పెద్దకాయ. అవనేయండి పాపం, ఎవరైనా అడిగినా వచ్చి మనకు కూడా పనికి వస్తుంది కదా, అందుకని. ఇదిగో ఇప్పుడిప్పుడే మొగ్గలు చూసారా, ఇంకా విచ్చుకోలేదు. ఇప్పుడు టైం ఎంత అయిందంటే అయిండొచ్చు 7:30 అలా అయిండొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు మనం చూసారా తెల్లగా ఉంది, ఇట్లాగ ఎర్రగలేదు సూర్యుడు, కొంచెం ఎర్రగా లేదు ఎక్కువగా. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది ఇలా ఉంటే. ఓకే, మనం ఇది పెట్టేద్దాం రే. ఈ కోసేసుకుందాం పువ్వులు ఇప్పుడు. ఇంకా బీట్రూట్ ముక్కలు ఇంట్లో నానబెట్టాము అంతకుముందే అని చెప్పాను కదా, ఇప్పుడు తీసుకెళ్ళి పైన వేసేద్దాము. అదనమాట సంగతి. సూర్యభగవానుడు మన ఇంట్లో నుంచి ఇలా కనిపిస్తున్నారు చూసారా, బాగుంది కదా. ఇక్కడ కూడా చక్కగా ఇదిగోండి బీట్రూట్ అన్నీ ఒక 5-6 కోసింది మా అమ్మాయి, చక్కగా నానబెట్టేసింది. నిన్ననే ఆల్రెడీ వాడు పోద్దామని ఆలోచన ఉంది కాబట్టి నిన్న ప్రిపేర్ చేసి పెట్టేసాము. ఇవి పైకి వెళ్ళి పోసేద్దామా, ఎవరికన్నా ఉపయోగపడుతుందని చూపిస్తుంటాను. ఇదిగో బీట్రూట్లు చూసారా, ఎన్ని ముక్కలు అంటే దాదాపు ఒక 5-6 కాయలు అయితే వేస్తాం అన్నమాట బీట్రూట్లు. అంతే, మళ్ళీ 4 రోజులు ఇంక మనకు దిగులు లేదు. ఈ 4 రోజుల్లో మధ్యలో ఒకసారి మళ్ళీ 1-2 సార్లు మామూలు నీళ్ళు పోసేస్తాము. ఇంకా హాయిగా ఉంటుంది మీ జయలక్ష్మి ప్రశాంతంగా. అమ్మయ్య ఇప్పుడు నిద్రపోవచ్చు అమ్మ. రాత్రి అంతా ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు పోద్దామని అన్నాను, ఎందుకో తెలియదు. నేను టీ దాకపోయినా తిరిగిపోయినా పర్లేదులే కానీ. మర్చిపోయాను మీకు ఒకటి చూపిస్తానన్నాను కదా, నచ్చితే లేదు మీరు చూద్దాం రండి ఇంట్లోకి వెళ్ళి.
ఇదిగోండి ఇవేనమాట. మీకు నచ్చాయా? ఇవి దేంతో తయారు చేశాను చూపిస్తాను నేను. మా ఇంట్లో అప్పుడు ముగ్గులు వేసిన అబ్బా ఇంకా ఆరలేదా? ఆగు ఆగు అంటుకొని రావట్లేదు, ఇంకా ఆరలేదు. రాత్రి వేసి పెట్టానండి. అరే సర్లే అక్కడే ఉండండి మీరు, ఆరలేదు. ఇదిగో ఇది ఒక రకం బాగుందా? ఇవన్నిటిని ఇట్లా దండలా కట్టి చూపిద్దాం అనుకుంటున్నాం. మన దగ్గర మనకి చీరలకు తెచ్చిన గంటలు అవన్నీ చాలా ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. ఇదిగో ముగ్గులు వేసేటప్పుడు బ్రష్లు అవన్నీ ఇలాంటివి చాలా అంటే మన దగ్గర రంగులు అవన్నీ చాలా ఉన్నాయి. కార్పెట్ ఆయిల్ మన దగ్గర లేనే ఉండవు, ఇంట్లో అన్నీ ఉంటాయి అనమాట. ఏయో చేస్తుంటాను ఇష్టం గల. ఇదిగో ఈ 2 రకాలు అయితే ఇదిగో దీంతోనే మర్చిపోయి చెప్పటం. పాపం ఎందుకులే మీతో చెప్పేస్తాను నేను. మీకు నచ్చిందో లేదో నాకు తెలియదు, నేనైతే ట్రై చేస్తున్నా అంతే. మొత్తం మాల కట్టిన తర్వాత చూపిస్తా. నేను ఇది ఎక్కడ పెడదాం అనుకుంటున్నాను, చిన్న తోటలో చెట్టు పెద్ద చెట్టుకి పెడదాం అనుకుంటున్నాను. ఇవి మాలలు కట్టి బాగుంటాయి అని చెప్పి దీంతో తయారు చేశానండి. ఇంకా వేరే వేరే మోడల్స్ తయారు చేద్దామని చూస్తున్నా. బాగుంటుంది, ఏమంటారు, తేలిగ్గా ఉంటుంది, ఎండకి వానకి ఏం కాదు. మన ఇంట్లో కలర్లు ఇలా వేస్ట్గా ఉంటాయి కదా, అయిపోయినాయి మొత్తం, ఎందుకు పాడు చేసుకోవటం కదా. ఇలా చిన్న చిన్న ఐడియాలతో మనం ఇంట్లో ఇలా అయితే చేసుకోవచ్చు. నిన్నంతా ఇది దీంట్లోనే ఉన్నాను, నీళ్లు పోయలేదు అందుకే మొక్కలకి. ఈరోజు అయితే వెళ్ళి చక్కగా నీళ్లు పోసుకొని వచ్చాను హ్యాపీగా. ఇప్పుడు టైం ఎంత అయింది నాన్న? అబ్బా 7:15 ఓరే భలే తక్కువైంది. ఇదిగోండి 7:15 అవుతుంది కదా టైం. ఇప్పుడు మమ్మీ 6:15కి వెళ్ళిందంట, నేను 6:30కి లేచాను అనమాట. ఇదిగోండి 7:15 కరెక్ట్ 1 అవర్ పట్టింది.